హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనుఖి ఫుడ్. ఇవాళ మన వీడియోలో స్పైసీ అయినటువంటి చికెన్ ఫ్రై ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. అదేవిధంగా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నచ్చితే షేర్ చేయండి. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని 1/2 కిలో చికెన్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. చికెన్ పీసెస్ని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకోవడం వలన ఈ పీసెస్కి సాల్ట్ అనేది పట్టేసి టేస్టీగా ఉంటాయి చికెన్ పీసెస్ అనేవి. ఒకసారి తిప్పండి. పీసెస్ అనేవి పైకి తేలి ఉంటాయి కదా, ఇలా కలుపుతూ తిప్పండి. పీసెస్ అనేవి కుక్ అయినట్లు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి. కానీ మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాక్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా ఉన్నట్లయితే మనకి కుక్ అయిపోయినట్లు. నెక్స్ట్ ఈ పీసెస్ అనేవి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. చికెన్ పీసెస్ అనేవి ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన మనం ఫ్రై చేసినప్పుడు పీసెస్ అనేవి పైన క్రిస్పీగా ఉన్నా కానీ లోపల మాత్రం జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు ఫుల్ కప్ ఆయిల్ని తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ ఆనియన్స్ని వేసుకొని 3 లేదా 4 పచ్చిమిర్చి చీరికల్ని వేసుకొని టోటల్గా తిప్పేయండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని టోటల్గా తిప్పేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని టోటల్గా తిప్పేయండి. దానికి ముందు సాల్ట్ని, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని నెక్స్ట్ కారం 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు టోటల్గా ఆనియన్స్కి పట్టే విధంగా తిప్పండి. నెక్స్ట్ 2 చిటికెళ్ళు మెంతి పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పండి. ఇప్పుడు కుక్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసుకొని టోటల్గా తిప్పేయండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా పీసెస్కి పట్టే విధంగా తిప్పుకోవాలి. చికెన్ పీసెస్ని వేసిన దగ్గర నుంచి మనం హై ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి చెదిరిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఈ విధంగా మనం చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవడం వలన పైన ఈ విధంగా ఉన్నా కానీ లోపల మాత్రం జ్యూసీగా ఉంటాయి పీసెస్ అనేవి. చాలా టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై అనేది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫైనల్గా మనం గరం మసాలాని 1.5 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇలా గరం మసాలా పౌడర్ని చల్లుకున్న తరువాత తిప్పండి. ఓ నిమ్మకాయ చెక్కను కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా మాకు కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మేము